హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో శ్రీధర్ అసలు దీపని ఎలాంటి మాటలు అంటాడో, అసలు దీపని ఎందుకు కోపపడుతున్నాడో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతాం. సీరియల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రెగ్యులర్గా కంటెంట్ మన ఛానల్ వస్తూనే ఉంటుంది. సో సీరియల్కి వెళ్ళిపోతాం. శ్రీధర్ అయితే ఎంతో బాధలో ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో కావేరి వచ్చి ఎందుకండి మీరు ఇలా ఉన్నారు అంటూ ఉంటే శ్రీధర్ ఇలా అంటూ ఉంటాడు, నన్ను ఒక్కనే వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళి పడుకోవచ్చు కదా అంటూ ఉంటే కావేరి, మీరు ఎందుకు అలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు దాకా నాతోనే మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇంతలో ఏమైంది? ఎవరైనా నేను మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఒక్కసారిగా శ్రీధర్ అయితే కార్తిక్ తనకు చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే కావేరి అయితే, చెప్పండి శివనారాయణ గారు ఏమని అన్నారు అంటూ ఉంటే శ్రీధర్ అయితే, నన్ను ఎవరు ఏమనలేదు కావేరి అంటూ ఉంటే అప్పుడే స్వప్న అయితే, మనల్ని ఎవరు ఏమనలేదు అన్నప్పుడు మీరెందుకు నాన్న బాధపడ్డం? శ్రీధర్ అయితే, మీ వదిన వల్ల అంటూ ఉంటాడు కావేరితోటి, మీ అన్నయ్య జీవితానికి తన్ని అదృష్టం తన్నే దరిద్రం అని అంటూ ఉంటాడు. ప్రాణాలు కాపాడింది, ఇంకా చాలా చేసింది, అన్నీ ఓకే, కానీ కుటుంబాలు కలపడానికి ఒక అవకాశం వచ్చింది, అది కూడా తను వదులుకుంది. అసలు సమస్యలన్నీ అక్కడి నుంచి మొదలయ్యాయి. స్వప్న అలా అంటే తప్పు నాదే దాటి నేను పెళ్లి చేసుకోవడం వల్లే కదా, దీని గురించి ఇంట్లో అందరికీ తెలిసిందే. అప్పుడు శ్రీధర్ అయితే, ఆ పెళ్లి కూడా దగ్గరుండి చేసింది దీపే కదా స్వప్న, ప్రేమ అని వెనుక ముందు ఆలోచించలేని స్థితిలో ఉన్నాం. కానీ దీపక్ తెలుసు కదా నేను ఎందుకు వద్దంటున్నాను కాశీతోటి, తనైనా నీకు చెప్పొచ్చు కదా కాశీతో నేను పెళ్ళి ఎందుకు వద్దన్నాను అంటుంటే కావేరి వచ్చేసి జరిగింది మాట్లాడుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అండి ఇప్పుడు అంటూ ఉంటే అప్పుడు శ్రీధర్ అయితే, జరిగిన దాని గురించి మాట్లాడితేనే ఇప్పుడు మూలాల దాకా వెళ్ళాల్సి వచ్చింది. అసలు విషయం మాట్లాడితే నా కొడుకు జీవితం రోడ్డు మీదకి రావడానికి కారణం మాత్రమే అంటుంటాడు శ్రీధర్.